ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు గుంటూరులో నిప్పురాజు చేశాయి. అయితే తన వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించి చేసినవి కావని, తనను తిట్టిన వారిని కోపంలో అలా అనేశానని, మధ్యలో చంద్రబాబు పేరు వచ్చిందంటూ అంబటి రాంబాబు వివరణ కూడా ఇచ్చారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం అంబటి రాంబాబు వ్యాఖ్యలపైన విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి వద్ద సాయంత్రం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబుకు క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు గుంటూరు నవభారత్ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది రాళ్లు రువ్వారు, మరికొంతమంది అంబటి రాంబాబు ఇంట్లోకి దూసుకెళ్లారు. అంబటి రాంబాబు ఇంట్లోని కారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు, పూల కుండీలు పగలగొట్టారు. ఈ సమయంలో అంబటి రాంబాబు పార్టీ కార్యాలయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడితో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ కార్యకర్తలు మహిళలను వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే ఇందుకు నిరాకరించిన టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పే వరకు వెనక్కి వెళ్లేది లేదంటూ భీష్మించు కూర్చున్నారు. అంబటి రాంబాబు ఇంటి ముందు నిరసన తెలియజేశారు. దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు టీడీపీ మహిళా విభాగానికి పోటీగా వైసీపీ మహిళా విభాగం కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. పోలీసులు ఇరుపక్షాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డులో కల్తీ వివాదంపైన టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ రగడ జరుగుతుంది. ఈ క్రమంలోనే గుంటూరు గోరెంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి. ఇక మహాపాపం పేరుతోటి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా దీన్ని తొలగించాలని, లేకుంటే తామే తొలగిస్తామని అంబటి రాంబాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో గోరెంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల అనంతరం అంబటి రాంబాబు అటుగా రావడంతో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగగా చంద్రబాబు పైన అంబటి రాంబాబు సహనం కోల్పి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీడియో వైరల్ అవుతోంది. ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వైసీపీ తరపున అంబటి రాంబాబుకు మద్దతు తెలపడానికి ఇతర కీలక నేతలు ఎవరైనా అంబటి నివాసానికి చేరుకుంటున్నారా? అంబటి రాంబాబు నివాసం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం ఆ సిచ్యువేషన్ లైవ్ లో చూస్తా ఉన్నాం. మన విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు. అంబటి రాంబాబు నివాసం దగ్గర కార్యకర్తలు అంబటి నివాసం దగ్గర మనం ఉన్నాం. ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతం ఆయన బందోబస్తులో ఉన్నటువంటి పరిస్థితి అంబటి రాంబాబు నివాసం దగ్గర కూడా ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు పైన డిమాండ్ చేస్తుంది శ్రేణులు, అటు బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా రాంబాబు పైన ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక వ్యక్తిగా నిలిచారు. ఏదైతే అంబటి రాంబాబు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతుంది. ఏదైతే మరి కల్తీ వ్యక్తి వ్యవహారానికి సంబంధించి ఏదైతే మరి ఎక్కడైతే ఈ వివాదం జరుగుతుందో ఆ వివాదానికి సంబంధించి నిన్న అంబటి రాంబాబు 24 hours కూడా
మరి ఫ్లెక్సీలని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ చేసినటువంటి క్రమంలో కూడా అటు అంబటి రాంబాబు స్వయంగా నేను ఫ్లెక్సీ తీస్తానని ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఈ క్రమంలోనే ఆయన రింగ్ రోడ్డు ప్రాంతానికి వెళ్ళారు. చిల్లీస్ డాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు తనని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా మరి అంబటి రాంబాబు కారు ఎక్కే సమయంలో ఆయన చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవే వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి కూడా రాజకీయం వేడెక్కింది. అటు టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి గురి చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అంత సీనియర్ గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యుల పైన అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా ఏదైతే మరి కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవస్థానాన్ని తీవ్రంగా తీసుకొస్తున్నారు, ఏదైతే సబ్జెక్ట్ కు సంబంధించి తప్పుదో పట్టిస్తున్నటువంటి అంటే ఇరు పార్టీ అదేవిధంగా విపక్షాల మధ్య కూడా తీవ్ర మాటలు యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం విజువల్స్ మనం చూసుకోవచ్చు. అంబటి రాంబాబు ఆ క్యాంపు కార్యాలయం లోపల ఏదైతే మన కేసుకు సంబంధించినటువంటి ఈ 2 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంబటి రాంబాబుని మరికాసేపు న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అంబటి రాంబాబు నల్లబాడు కేసులు 2 కేసులు నమోదు చేశారు. ఎస్పీ కార్యాలయానికి స్వయంగా అటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిల్లి మాణిక్యాలరావు కేసులు ఫిర్యాదు చేశారు. ఏదైతే తన ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వారి అధినాయకుడి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన స్వయంగా ఫిర్యాదు చేశారు. కనపడుతుంది. అయితే రేపు కేసులు అప్పటి పైన ఇప్పటికే నమోదైనటువంటి నేపథ్యం కూడా రిపోర్టు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. అంబటి వ్యాఖ్యలపైన ఏపీ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా మహిళా నాయకులు భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబటి ఇంటిని ముట్టడించారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపైన మండిపడుతున్న టీడీపీ మహిళా కార్యకర్తలు ఆయన ఇంటి వైపు దూసుకెళ్లారు. అంబటి రాంబాబు ఎక్కడ కనపడితే ఎక్కడ చెప్పులతో కొడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు చంద్రబాబులాగా సహనం, ఓపిక లేవని, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. అంబటి తీరుకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. అనంతపురంలో తెలుగు అధ్యక్షులు సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సర్కిల్ వద్ద అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలోని వివిధ జంక్షన్లో తెలుగు తమ్ములు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? రాజకీయ నాయకుడు పదవుల గురించి, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్నలను పొందడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి, అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్ నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి,
అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక్కొక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కాదు. ఈ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కి కానీ వాళ్ళ అనుచర వర్గానికి కానీ మతి భ్రమించినట్టుంది. సభ్య సమాజంలో ఏం మాట్లాడాలని కానీ అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా స్పృహ తప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అంబటికి వయసు వచ్చింది, నీకు బుద్ధి ఉందా? అచ్చోసిన అంబోతులాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావా? పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దాని మీదట నీ భాషలోనే మేము తిట్టాలంటే నరం లేని నాలిక కాబట్టి ఇటన్నా తిరుగుతుంది. కాకపోతే మా పెద్దలు నీ బుద్ధి ఏమైందని అడుగుతారని కేవలం మేమందరం కూడా మాకు సంస్కారం ఉంది కాబట్టి, మా అధినాయకుడు మాకు సంస్కారం నేర్పాడు కాబట్టి మేము హద్దుల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాం. కానీ బోర్డర్ లైన్ దాటి ఆడవాళ్ళని మాతృమూర్తిని తిట్టే సంస్కారం సభ్య సమాజంలో తిరగనివ్వకూడదని నా ఉద్దేశం. మీరు ఒకటి మర్చిపోతా ఉన్నారు, మీరు కోల్పోయింది అధికారాన్ని కాదు. ఇలాంటి భాష వల్ల మీరు అధికారాన్ని మాత్రమే కోల్పోలేదు, ప్రతిపక్షం కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అతి భ్రమించి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మాట్లాడినటువంటి మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఒక సభ్య సమాజం సిగ్గుపడేలాగా, ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉండి మరి ఈరోజు చంద్రబాబు గారి గురించి, అక్కడ ఉన్నటువంటి నాయకుల గురించి వరుస పదజాలంతో అతను మాట్లాడినటువంటి మాట నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉంది. బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు, ఒళ్ళు పైన తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం, ఇవాళ మీటింగులు పెట్టి మీరు చెప్పి ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నోటికి ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి భాషలు మాట్లాడి ఇవాళ వాళ్ళు చేసినటువంటి పనులే ఇంకా వాళ్ళకి సిగ్గు లేదు, అసలు రోడ్డు మీద రావడానికి భయపడాల్సినటువంటి వ్యక్తులు. గతంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఒక వ్యక్తి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడారని చెప్పి వస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం, ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. కానీ మీరు చేస్తున్నటువంటి, మీ నాయకులు చేస్తున్నటువంటి ప్రవర్తన, మీరు ఆ రోజున కూడా అధికారంలో ఉండి. ఇప్పుడు తిరుమల లడ్డు ప్రస్తుత అంశంపైన వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. కూటమి ఆపచారానికి వైసీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టింది. సిటీ ఛార్జ్షీట్ నివేదికలను ఆధారంగా చేసుకుని కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపితమైందని వైసీపీ వాదిస్తుంది. తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ నేతృత్వంలోని సిటీ నిర్ధారించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత 5 ఏళ్లుగా ప్రసాదం పవిత్రతను దెబ్బతీశామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని, దీనికి వారు భక్తులకు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. జూబ్లీహిల్స్ ఏసీబీకి మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. నందినగర్లోని తన ఇంటికి నోటీసు అంటించడం ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని పేర్కొన్నారు. బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని అన్నారు. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధమని తెలిపారు. నందినగర్లో తన నివాసం గోడపైన నోటీసు అతికించడంపైన ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. 65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దనే విచారించాలని చట్టం చెబుతుందని గుర్తు చేశారు.
రేవంత్ సర్కార్ నడిపిస్తున్నాడా లేక సర్కస్ నడిపిస్తున్నాడా అని మాజీ మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ దేశంలోని తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాడన్నారు. కేసీఆర్ను అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని గుర్తు చేశారు. అలాంటి నాయకుడికు ఫోన్ ట్యాపింగ్ కేసులో కక్షపూర్తంగా రెండోసారి నోటీసులు ఇచ్చారన్నారు. నోటీసులు ఇవ్వడంలో తప్పులేదు, కానీ నోటీసులు ఇంటికి అతికించడం ఏంటన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కేసీఆర్ను ఆహ్వానించేందుకు మంత్రులు ఎర్రవల్లికి వెళ్ళలేదా అని ప్రశ్నించారు. ఒక అద్భుతమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుడితే నోటీస్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా ఆ నోటీస్కు వారు ఆన్సర్ ఇచ్చారు. నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా. అయితే ఇక్కడ చట్టం ఏం చెప్తుంది? 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నప్పుడు, మహిళలు అయినప్పుడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విచారణ చేసుకోవచ్చు అనేది చాలా స్పష్టత ఉంది. మళ్ళీ కక్షపూరితంగా నందినగర్కి వెళ్ళి నోటీస్ తీసుకెళ్లి గోడ కంటించేటువంటి, అంటే ఎవరిని కించపరుస్తారు మీరు? వాళ్ళు నిన్న మొన్న చేసినటువంటి ఈ పద్ధతులు ఏదైతే ఉన్నదో తప్పుడు పద్ధతులు, మేము కోర్టుకు పోతే ఒక నిమిషం కూడా మాకు ఫేవర్గా ఆర్డర్ వస్తుంది. అయినా కానీ నేను ఒక బాధ్యత గల పౌరుని, తప్పకుండా నేను అటెండ్ అవుతా అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది కూడా మనం చూస్తున్నాం. మా పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన వాళ్ళు కానీ, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చేసిన వాళ్ళు కానివ్వండి, గులాబీ సైన్యానికి, వారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, అడ్వకేట్లకు కానివ్వండి, డాక్టర్లకు కానివ్వండి, ఇంటలెక్చువల్స్, విద్యార్థులు, మహిళలు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది కూడా ఒక శాంతియుతమైనటువంటి నిరసన. ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి బీఆర్ఎస్ పైన సీరియల్ తరహాలో 2 ఏళ్లుగా వేధింపులు కొనసాగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ప్రవీణ్ 1875లోనే ట్యాపింగ్ పైన చట్టం వచ్చిందని, ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరని అన్నారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తిందని తెలిపారు. అలీబాబా 40 దొంగల తరహాలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నెరవేరని హామీలిచ్చి వాళ్ళను మోసం చేసి గద్దెనెక్కిన వైనాన్ని ప్రశ్నిస్తున్న తీరునుంట పగలే విచ్చలవిడిగా దొంగల ముఠాలాగా కుంభకోణం కావచ్చు, విద్యాలయాల్లో 125 మంది పిల్లల మరణాలు కావచ్చు, రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కావచ్చు, వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ప్రజల గొంతుకగా మారి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం, కేసీఆర్ గారి మీద అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీ బయట నొక్కడం కోసం చేస్తున్న కుట్రలు ఒక ధారావాహికంగా నడుస్తూనే ఉన్నాయి. దాంట్లో భాగమే ఈరోజు కేసీఆర్ గారికి వచ్చిన నోటీస్ అని నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాను. నోటీసే మొట్టమొదట మేము ఎన్నో వేదికల మీద చెప్పినాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసుల సందర్భంగా, మాజీ ఎంపీ సంతోష్ రావు గారికి ఇచ్చిన నోటీసు సందర్భంగా రాజకీయ నాయకులకు ట్యాపింగ్ కు ఏ మాత్రం సంబంధం ఉండదు. ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత 4 గోడల మధ్యలో కేవలం కొద్ది మంది పోలీస్ అధికారులకు జరిగే బద్ధమైన చట్టబద్ధమైన ప్రక్రియ అని మేము చెప్పడం జరిగింది. 1885 సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధమని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 18. హైదరాబాద్లో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలతోటి రామచంద్రరావు భేటీ అయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైన చర్చ జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ విజయమే లక్ష్యమన్నారు. మొదటిసారి అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. పార్టీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో 116 మున్సిపాలిటీస్కు, 6 మున్సిపల్ కార్పొరేషన్స్కు, 2996 వార్డ్ అండ్ డివిజన్స్కు అన్నిట్లో 100% ఫస్ట్ టైం వీఆర్ కాంటెస్టింగ్. అన్నిట్లో కూడా నామినేషన్స్, అన్నిట్లో కూడా మేము నామినేషన్స్ చేసినాము. బీ ఫామ్స్ కూడా ఇవాళ
అందరికి పంపిస్తా ఉన్నాం. ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మా మీద చూపినటువంటి ఒక విశ్వాసాన్ని, ప్రేమని గత అనేక ఎన్నికల్లో, అది ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మన సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నిటికీ పోటీ చేసిన 100% వార్డ్స్లలో భారతీయ జనతా పార్టీ బ్యాలెట్ పేపర్లో మా సింబల్ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పోయినా ప్రజలు భారతీయ జనతా పార్టీకు పట్టం కడతా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ చేరుతా ఉన్నారు. చేరికలు చాలా జరుగుతూ ఉన్నాయి. యువకులు, మహిళలు చాలా మంది వస్తూ ఉన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను పీసీసీ చీఫ్ సీఎంకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 90% స్థానాలను కైవసం చేసుకోవాలని టార్గెట్ నిర్దేశించారు. ఇక రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాండిచ్చేరి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీగా ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ ప్రచారం నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాండిచ్చేరికి చేరుకున్నారు. పాండిచ్చేరి విమానాశ్రయంలో పీసీసీ అధ్యక్షుడు వైద్యలింగం, మాజీ మంత్రి కందుస్వామి, సీఎల్పీ నేత స్వామినాథం ఘన స్వాగతం పలికారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మొత్తం 23 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుంది. నేటితో 21వ నియోజకవర్గమైన ఎబులంలోని భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కరీంనగర్ సిపి మత మార్పిడి చేస్తున్నట్టు తాను అన్నట్లుగా నిరూపించాలన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆ మాట తాను అనలేదు అన్నారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదన్నారు. తాను అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు. లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పకపోతే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండు. ఆ లెటర్ ని నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా చాలా గౌరవం. కానీ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగాన్ని, ప్రజల్ని కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లే నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తే చాలా బాధ అనిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాళ్ళు రాసిన లెటర్ లో ఏమని రాసిండ్రు? వాళ్ళు రాసిన లెటర్ లో నేను సిపి గారిని ఆయన మత మార్పిడి కరీంనగర్ జిల్లాలో చేస్తుండ్రు అని నేను అన్నా అని రాస్తున్నాను. నేను ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి సవాల్ విసురుతా ఉన్నాను. నేను గిట్లా ఆ మాట్లాడిన వీడియో మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఆ వీడియో గిట్లా మీరు చూపించకపోతే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. ఎందుకంటే నన్ను మీ అందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. నేను అట్లాంటి మాటలు అనలేదు అని కూడా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్లో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలు పార్టీల నాయకులు మీరేం చేశారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నర్సాపూర్లోని 11వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నమస్కారం. ఇట్లాంటి నాయకులను, పబ్లిక్ మీద రౌడీజం, ఆఫీసర్ల మీద గుండాయిజం చేసే నాయకులను ఈరోజు 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టింది మీరు. ఈ గుండాగర్ది 11వ వార్డు లోపల నడవది. ఎందుకంటే మేడం గారు మీకు గౌరవం ఉంది. మీరు 11వ వార్డు అభివృద్ధి లోపల మీరు ఏ రాత్రికి చర్చకు వచ్చినా, ఏ రోజు చర్చకు వచ్చినా నేను ముందట ఉన్నా.
11వ వార్డు అభివృద్ధి జరగాలంటే నా ఆస్తులు అమ్ముకొని కూడా ఇటువంటి గుండాయిజం రౌడీజం నాయకులను 11వ వార్డులో 11వ వార్డులో నేను క్షమించలేదు. వీళ్ళు ఆఫీసర్ల మీద కూడా చేస్తారు, మున్సిపల్ సిబ్బంది మీద కూడా చేస్తారు. మీరు 11వ వార్డు అభివృద్ధి జరిగింది లేదంటే నువ్వు 11వ వార్డు చేసిన అభివృద్ధి 11వ వార్డు చేసిన అభివృద్ధి ఏందని మేడం సునీత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది గంటల్లో పార్లమెంట్లో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలకు ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రక్షణ మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, విద్యుత్తు అందుబాటు ధరలు, గృహ నిర్మాణం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో ఇది 15వ బడ్జెట్ కాగా నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించనున్నారు. గత బడ్జెట్లో మధ్యతరగతి వినియోగాన్ని పెంచేందుకు పన్ను రాయితీలపైన దృష్టి సారించగా ఈసారి వినియోగాన్ని ప్రోత్సహించే విధానం పరిమితంగానే ఉంటుందని తెలుస్తుంది. పెట్టుబడిదారులు, ప్రభుత్వ రుణాల వివరాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు, కొత్త అప్పుల ప్రణాళికలపైన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ స్టాక్ ఎక్స్చేంజ్లలో పూర్తిస్థాయి ట్రేడింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజులుగా బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్న తరుణంలో సడన్గా బ్రేక్ పడింది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్లో గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా తగ్గుముఖం పట్టాయి. ఒక రోజులో తులం బంగారం 12,580కు తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,840 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,710గా ఉంది. అయితే ఇదే ధరల వెండి కూడా తగ్గుతోంది. కిలో వెండి ధర 75,400కి తగ్గగా ప్రస్తుతం 3 లక్షల రూపాయల ధర పలుకుతోంది. అమెరికాలో మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా స్తంభించాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఫెడరల్ బడ్జెట్కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో నేటి నుంచి పాక్షిక షెడ్యూల్ అమల్లోకి వచ్చింది. ఫెడరల్ నిధుల గడువు నిన్న అర్ధరాత్రితోటి ముగియడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే ఈ షెడ్యూల్ స్వల్పకాలికమేనని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చట్టసభ సభ్యులు అంచనా వేస్తున్నారు. మిన్నియాపలిస్లో ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో 2 నిరసనకారులు మరణించడంపై డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బడ్జెట్ చర్చలు నిలిచిపోయాయి. ఈ ఘటన కారణంగా హ్యాండ్లూమ్ సెక్యూరిటీ విభాగానికి నిధుల కేటాయింపైన ప్రతిష్టంభన ఏర్పడి షట్డౌన్కు దారితీసింది. ఒప్పందం కుదరకపోవడంతో విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రక్షణ వంటి పలు కీలక శాఖలు అత్యవసరం కాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ షట్డౌన్ కొనసాగితే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు వేతనం లేకుండా పనిచేయాల్సి రావచ్చు, లేదా వేతనం లేని సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. డ్రగ్ స్మగ్లర్లు, చిన్నారులపైన లైంగిక దాడులకు పాల్పడేవారు, అక్రమ రవాణాదారులను వదిలేసి ట్రంప్ ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపైన తమ వనరులను వృధా చేస్తుందని సెనేట్ డెమోక్రాటిక్ మైనారిటీ విప్ డిక్ డార్బిన్ విమర్శించారు. ఇప్పటికే సెనేట్ కీలకమైన 5 ఫండింగ్ బిల్లులను ఆమోదించింది. డిహెచ్ఎస్ పైన చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు 2 వారాల తాత్కాలిక నిధుల ప్యాకేజీని కూడా ఆమోదించింది. ఈ ఒప్పందానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు. త్వరగా చర్యలు తీసుకోవాలని హౌస్ను కోరారు. గతంలో షట్డౌన్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇది 2వ షట్డౌన్.